కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 4 ఉమ్మడి జిల్లాల వారీగా ఓటింగ్ అయితే నడుస్తోంది. ఇక్కడ 4 ఉమ్మడి జిల్లాల్లో చూసుకున్నట్టయితే దాదాపు 12 గంటల వరకు ప్రతి పోలింగ్ సెంటర్లు ఓటర్లు అయితే బారులు తీరాలని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం సంగారెడ్డిలో ఉన్నాం. ఇప్పుడు సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడైతే గ్రాడ్యుయేట్ ఓటర్లు, తర్వాత టీచర్స్ ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికైతే ఆసక్తిగా ముందుకు వస్తున్నారు. ఉదయం కొద్దిగా మందకోడిగా సాగినప్పటికీ ఇప్పుడిప్పుడే ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడికి ఓటింగ్ సెంటర్కి అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 8 గంటలకు ప్రారంభమైంది. దాదాపు ఇక్కడ గ్రాడ్యుయేట్ పోలింగ్ సెంటర్లలో 25,652 మంది గ్రాడ్యుయేట్లు అయితే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది సంగారెడ్డి జిల్లాలో. ఆ మెదక్ జిల్లాలో చూసుకున్నట్టయితే 22 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ 12,472 మంది గ్రాడ్యుయేట్లు అయితే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ దాదాపుగా సగం వరకు అయితే పోలింగ్ కేంద్రాలకు వస్తూ ఉన్నారు గ్రాడ్యుయేట్లు. సిద్దిపేట జిల్లాలో 40 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు ఓటర్లు అయితే ఆసక్తి చూపుతున్నారు. దాదాపు 32,589 మంది పట్టభద్రులు అయితే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. అటు టీచర్స్ ఎమ్మెల్సీ విషయానికి వస్తే మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకైతే ఈ పోటీ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా టీపీటీఎఫ్ తర్వాత ఇతర సంఘాలు ఏవైతే ఉంటాయో ఆ సంఘాలకు సంబంధించిన ఓటర్లు అయితే ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని చెప్పుకోవచ్చు. టీచర్స్ అభ్యర్థులకు పోటాపోటీగా ఉందని తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లాలో 28 పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు 2,690 మంది ఓటర్లు అయితే ఉన్నట్లుగా తెలిసింది. అయితే వీరిలో చాలా మంది ఇప్పటికే ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. మెదక్ జిల్లాలో 21 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ 1,347 మంది ఓటర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. సిద్దిపేట జిల్లాలో 23 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. 3,212 మంది అభ్యర్థుల పోలింగ్ కేంద్రాలకు అయితే ఓటర్లు తరలి వస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకున్నట్టయితే దాదాపుగా అన్ని పోలింగ్ కేంద్రాలు ఇప్పుడిప్పుడే భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఇప్పుడైతే ఈరోజు హాలిడే ప్రకటించిన నేపథ్యంలో చాలా మంది ఓటర్లు అటు గ్రాడ్యుయేట్ కావచ్చు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అయితే ఉత్సాహంగా ఉన్నారు. చాలా మంది ఉత్సాహంగా ఓటు వేస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ముందుకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ల విషయానికి వస్తే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ ఎన్నికలు చాలా ఉపయోగపడతాయని చెప్పి చాలా మంది గ్రాడ్యుయేట్లు అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. అటు టీచర్లు కూడా కొంత పిఆర్సీలు కావచ్చు, ఇతర ఇష్యూస్ అయితే వాళ్ళకు ఉన్నాయి. వాటికి ఇది ప్రధానంగా ఓటు అనేది ప్రధాన ఆయుధంగా వాళ్ళైతే చెప్తున్నారు. ముఖ్యంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్లలో చాలా పోటాపోటీగా అభ్యర్థుల మధ్య ఉంది. ఇటు సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్టయితే మనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తరఫున బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అంజిరెడ్డి ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు టీచర్స్ అభ్యర్థి కూడా ఓటు హక్కును అయితే వినియోగించుకున్నట్టు మనకు ఇప్పుడే తెలిసింది. చాలా కాలంగా ఈ ఓట్లు అయితే పెండింగ్లో ఉన్న క్రమంలో 5 ఏళ్ల పాటు ఎవరైతే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారో వారికైతే ఇది కొంత ఉపశమనం కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది తమ సమస్యలను లేవనెత్తి అభ్యర్థుల కోసం ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. గత బీఆర్ఎస్ పాలనలో 2 సార్లు ఎన్నికలు జరిగినప్పటికీ ఓటర్లు కొంత నిరుత్సాహం అయితే చూపిన పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు అయితే సద్దుమణిగిన కొన్ని సాల్వ్ అయినప్పటికీ ఇంకా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు తమ సమస్యలు లేవనెత్తేందుకు ఈ ఓటింగ్ అయితే ప్రధాన ఆయుధంగా మలుచుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. దాదాపు 12 గంటల వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో 18% ఓటు నమోదైనట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. ఇంకా చాలా మంది ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు అయితే ఆసక్తిగా ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ హరితో సంగారెడ్డి నుంచి నగేష్, జీ న్యూస్.